2025-2026 ఆర్థిక సంవత్సరంలో 6.3 నుంచి 6.8% వృద్ధి రేటు అంచనా వేసింది ఆర్థిక సర్వే నివేదిక. ఈ నివేదికను ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం రూపొందించింది. కోవిడ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ బలపడిందని తన 476 పేజీల ఆర్థిక సర్వే ద్వారా తెలియజేసింది ఈ సర్వే. ప్రపంచమంతటా అస్థిరత ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తూనే ఉందని, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడంలో విధాన నిర్ణేతలు కీలక పాత్రలు పోషించారని కితాబునిచ్చింది. సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణం దృష్ట్యా పునరుద్ధరణ ఎలా చేయాలో తెలియజెప్పింది ఈ సర్వే. రెండు 2017 నుంచి 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశ వ్యవసాయ రంగం సగటున 5% వృద్ధి రేటును నమోదు చేస్తోందని, గత దశాబ్దంలో వ్యవసాయ ఆదాయం ఏటా 5.23% పెరిగిందని తెలియజేసింది ఆర్థిక సర్వే. అనుబంధ రంగాలు వ్యవసాయ వృద్ధికి చోదకాలుగా మారాలని తేల్చి చెప్పింది ఆర్థిక సర్వే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత ఈ ఆర్థిక సర్వేను సభ ముందుంచారు కేంద్ర మంత్రి. తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభ శనివారానికి వాయిదా వేశారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ని సభకు సమర్పించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కాగా, గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరు, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పడమే ఈ ఎకనామిక్ సర్వే. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తోంది. 1950 నుంచి 51 నుంచి ఈ ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటే ప్రవేశపెట్టారు. 1960 తర్వాత బడ్జెట్కు ఒకరోజు ముందు ప్రవేశపెట్టే ట్రెడిషన్ మొదలైంది. पिछले एक दशक में मेक इन इंडिया, आत्मनिर्भर भारत, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया और डिजिटल इंडिया जैसी पहल ने युवाओं को रोजगार के अनेक अवसर प्रदान किए हैं। पिछले 2 वर्षों में सरकार ने रिकॉर्ड संख्या में 10 लाख स्थायी सरकारी नौकरियां प्रदान की गई। मेरी सरकार ने युवाओं के बेहतर कौशल और नई अवसरों के सृजन के लिए 2 लाख करोड़ रुपया का पैकेज स्वीकृत किया है। 1 करोड़ युवाओं के लिए इंटर्नशिप की व्यवस्था से युवाओं को ग्राउंड पर काम करने का अनुभव प्राप्त होगा। आज देश में 1.5 लाख से अधिक स्टार्टअप है जो इनोवेशन के स्तंभ के रूप में उभर रहे हैं। 1000 करोड़ रुपया की लागत से स्पेस सेक्टर में वेंचर कैपिटल फंड की शुरुआत की गई है। यूएस वर्ल्ड फ्यूचर स्किल इंडेक्स 2025 में भारत विश्व में दूसरे नंबर पर पहुंच गया है, यानी फ्यूचर ऑफ वर्क श्रेणी में एआई और डिजिटल टेक्नोलॉजी अपनाने में भारत दुनिया को रास्ता दिखा रहा है। पिछले 2025-26 ఆర్థిక సర్వేకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే కోవిడ్ తర్వాత భారత ఆర్థిక స్థితి మరింత మెరుగుపడిందని చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? రైట్ ప్రియా, ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి 480 పేజీలకు పైగా ఈ నివేదికను లోక్సభలో అలాగే రాజ్యసభలో కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి 2 గంటలకు ఆర్థిక సర్వేకి సంబంధించి దానిలోని ప్రధాన అంశాలకు సంబంధించి కూడా సెక్రటరీ దీనికి సంబంధించి ఎకనామిక్ సర్వేకి సంబంధించి కూడా కొన్ని కీలక వివరాలను కూడా వెల్లడించారు. ఏదైతే ఈ ఆర్థిక శాఖకు సంబంధించిన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వర్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. ఈ సర్వేలో ఉన్న కీలక అంశాలు, ప్రధాన అంశాలన్నింటినీ కూడా 2 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనంత
నాగేశ్వరరావు కీలక అంశాలను వెల్లడించారు. మీరు అన్నట్టుగా కోవిడ్కు ముందు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, కోవిడ్ తర్వాత ఏ విధంగా ఉంది అనే అంశాలపై కూడా సర్వే నిర్వహించారు. దీని నేపథ్యంలోనే కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితి అనేది మరింత బలపడింది అనేది ప్రధానంగా ఆయన తెలియజేశారు. ప్రపంచమంతటా కూడా దేశవ్యాప్తంగా కోవిడ్ వల్ల అస్థిరమైన పరిణామాలు ఏర్పడ్డాయి. కానీ ఇటు భారతదేశంలో మాత్రం ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి బలపడింది, ఆర్థికంగా భారతదేశం బలపడింది అనేది కూడా ఆయన ఈ సర్వేలో వెల్లడించినట్లుగా కూడా ఆయన తెలియజేశారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా సవాళ్లతో కూడిన సందర్భంలో ఈ సవాళ్ల దృష్ట్యా పునరుద్ధరణ కొనసాగించడానికి గణనీయమైన దేశీయ ప్రయత్నాల అవసరాన్ని కూడా ఈ ఆర్థిక సర్వే లేవనెత్తింది. ఆర్థికంగా కూడా బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇటు దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు కానీ అనేక పనులను చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించగలిగామనేది కూడా ప్రధానంగా ఆయన చెప్తున్నారు. ఇక 2017 నుంచి 23 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా సర్వే నిర్వహించిన సందర్భంలో సగటున 5% వృద్ధి రేటు నమోదు చేసిందనేది కూడా ఈ ఆర్థిక సర్వేలో మాకు తెలిసిందనేది నాగేశ్వరన్ తెలియజేశారు. గత దశాబ్దంలో వ్యవసాయ ఆదాయం అనేది ప్రధానంగా 5.23% పెరిగింది అనేది కూడా ఈ సర్వే ద్వారా తెలిసిందని, అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ వృద్ధికి చోదకాలుగా మారాలనేది ఆర్థిక సర్వే నిర్ణయించింది. ఇక 2024 ఖరీఫ్కి సంబంధించి ధాన్య ఉత్పత్తి 1647.05 LMTకి చేరింది అనేది ఆయన తెలియజేశారు. ఇక భారతదేశ ఆహార ఎగుమతులు మొత్తం ఎగుమతుల్లో 11.7% వాటాను కలిగి ఉన్నాయని, ఆక్వా ఎగుమతులు 2020 నుండి 2024 మధ్య వరకు కూడా 29.70 వృద్ధి రేటును నమోదు చేశాయనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ప్రతి దానిలో కూడా ఆర్థిక సర్వేలో అనేక వృద్ధి సామర్థ్యాన్ని, వృద్ధిని మెరుగుదల పరిచయము అనేది ప్రధానంగా ఆయన తెలియజేశారు. ప్రభుత్వ పోషక తృణధాన్యాలు ఏదైతే ఉన్నాయో, శ్రీ అన్నం అనేది ఏది చెప్పుకుంటామో ఆ శ్రీ అన్నంకు సంబంధించిన దినుసులు, పప్పు దినుసులు కానీ, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కంది, బజ్రా, మసూర్ సీడ్లకు సంబంధించి కనీస మద్దతు ధరను పెంచామనేది కూడా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే గత 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా వీటన్నిటికి సంబంధించి కనీస మద్దతు ధరను పెంచామని చెప్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి PLI పథకం కింద లబ్ధిదారులకు 8,900 కోట్లు పెట్టుబడి పెట్టారు. అది అక్టోబర్ 2024 నాటికి 1084.0 కోట్ల విలువైన ప్రోత్సాహాలను అందుకుందనేది ప్రధానంగా ఈ సర్వేలో వెల్లడైనది. ఈ సర్వే చేసిన సందర్భంలో మొత్తం కూడా అనేక కీలక అంశాలని కూడా మాకు ఈ ఆర్థిక సర్వే నిర్వహించిన సందర్భంలో మాకు మా దృష్టికి వచ్చాయనేది కూడా నాగేశ్వరన్ తెలియజేశారు. ఇక దేశవ్యాప్తంగా కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం 100% ఈకేవైసీ అమలు చేయడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. మరోవైపు ఈ ఆర్థిక సర్వేకి సంబంధించి అనేక అంశాలను మైక్రో ఇరిగేషన్ కానీ ఇంకా ఇతర అంశాలకు సంబంధించి కూడా అనేక అంశాలకు సంబంధించి ఆర్థిక స్థితిగతులకు సంబంధించి కానీ వివిధ రంగాలకు సంబంధించి ఆర్థిక సర్వే అన్ని విధాలా బాగుంది అనేది మా ఆర్థిక సర్వేలో తెలిసిందంటూ కూడా ఈరోజు మీడియా సమావేశంలో తెలియజేశారు. మొత్తం ఇదేదైతే 480 పేజీల ఆర్థిక సర్వేకి సంబంధించి నివేదిక ఏదైతుందో దానిలో కూడా పలు కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సర్వేలో వెల్లడించింది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.